అండి, ప్లెయిన్ దోశ. ఇది మనం మందంగా వేసుకుంటామండి. అండ్ పల్లీ చట్నీ. యాక్చువల్గా దీంట్లోకి నార్మల్ కొబ్బరి చట్నీ ఎందుకు సూట్ అవ్వదు అంటే అండి, ఇది ప్లెయిన్ దోశ కదా. సో కొంచెం టేస్ట్ రావాలంటే మనము ఈ పల్లీ చట్నీలో టొమాటో, ఆనియన్, చిల్లీ వేస్తే మనకి టేస్ట్ వస్తుంది. ఈవెన్ ప్లెయిన్ దోశ అయినా. ప్లస్ ఇది చాలా అంటే మందంగా ఉండడం వల్ల ఇది చిన్నపిల్లలు కానీ కొంచెం టీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఈజీగా తినగలుగుతారు. సో ఇలా పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 స్మాల్ టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ 3 విజిల్స్ వస్తూనే మనము ఇంకా స్టవ్ని ఆపేసేయాలి. బాయిల్ అయిపోయింటాయి. మనము కొంచెం చింతపండు తీసుకున్నామండి. సో నేను తీసుకున్న క్వాంటిటీ చట్నీకి ఇంత చాలు. ఇంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వెజిటబుల్ వాటర్ ఇంకా హాట్గా ఉన్నాయి. మనం మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టిన ఆనియన్, టొమాటో, చిల్లీ వేసేద్దామండి. అలాగే మనము ఈ హాట్ వాటర్లో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేద్దాం. ఈ బాయిల్ చేసిన వాటర్ కూడా దీంట్లోనే సరిపడా వేసేసుకున్నాం. పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. మనం దోశ వేసుకున్నామంటే ఈ దోశ బ్యాటర్ కొంచెం లైట్గా కలుపుకోవాలండి. కొంచెం వాటర్లో ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ప్లెయిన్ దోశ ప్లస్ మందంగా వేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు మంచిగా ఇలా పైన డ్రై అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసేద్దామండి. ఇలా ఫ్లిప్ చేసి ఇక్కడ కూడా ఫ్రై చేసేస్తాం. ఇలా అదర్ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా దోశ రెడీ అండి.